హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 9th జూలైకి సంబంధించినటువంటి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అంతేకాకుండా నిన్నటి 4th షిఫ్ట్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనము ఈరోజు అనాలిసిస్ అయితే చేస్తామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇవి మనకి రానున్నటువంటి ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఓకేనా, సిజిఎల్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ డి ఎన్టీపీసీ కూడా చాలా ముఖ్యమైనవి. సో రెగ్యులర్గా వీటిని ఫాలో అవ్వండి. ఓకేనా? తెలుగులో వన్ అండ్ ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఈ అప్డేట్స్ వస్తున్నాయండి. ఇంకా ఎక్కడ కూడా మీకు తెలుగులో దొరకవు క్వశ్చన్స్. తెలుగు మీడియం అభ్యర్థులకు మరీ చెప్తున్నాను, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ అనుకోవాలి మీరు అంతా కూడా. ఈ అనాలిసిస్ అంతా కూడా అన్నీ కూడా ఒక దగ్గర పొందుపరచానండి. ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా ఉచితంగా అందజేస్తున్నాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ 1919 గాంధీజీ కాల్డ్ ఫర్ సత్యాగ్రహ అగైనెస్ట్ విచ్ ద బ్రిటిష్ పాసెస్ ఎల్లా. 1919లో గాంధీజీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. మరి దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని ఆమోదించారు. దాని పేరేంటి? ఏంటండి? రౌలత్ చట్టము. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగానే మరి సత్యాగ్రహానికి పూనుకోవడం అయితే జరిగింది 1919లో. దీన్ని మన భారతీయ జాతీయ నాయకులు నల్ల చట్టంగా దీన్ని పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ రివర్ ఈజ్ కాల్డ్ సింఘాయ్ కంబన్ లయన్స్ మౌత్ ఇన్ టిబెట్? ఓకేనా? సింఘాయ్ అంటే టిబెట్లో సింగి కంబన్ సింహము నోరు అని ఏ నదిని పిలుస్తారు? టిబెట్లో అండి. దేనండి? సింధు నదిని పిలుస్తారు. సింగి కంబన్ లయన్స్ మౌత్ అని చెప్పేసి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సింధు నది. మరి ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో సింధు నది వన్ అండ్ ఓన్లీ ఒకే ప్రదేశం నుండి ప్రవహిస్తుందండి. ఏంటండి అది? జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మాత్రమే ప్రవహించేటువంటి ఏకైక నదిగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా? చైనాలోని టిబెట్లోని మానస సరోవర్ సరస్సు దగ్గర సింధు నది తన ప్రయాణాన్ని ప్రారంభించి అక్కడి ప్రజలు నదిని సింగి కంబన్ లేదా లయన్స్ మౌత్గా పిలవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఈజ్ అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారతదేశం అనేది ఏంటండి? మన పీఠికలో ప్రియాంబుల్ అంటే ఏంటి? పీఠిక. దీన్నే ప్రవేశిక అంటాము. ఓకేనా? ఉపోద్ఘాతము అంటాం, ముందు మాట అంటాము. అన్నీ కూడా ప్రవేశికనే. మరి భారతదేశం అంటే ఏంటి? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం అండి మనది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుంచుకోవాలి. మరి భారత రాజ్యాంగం భారతదేశ అత్యున్నత శాసనంగా చెప్పుకోవచ్చు. ఇది భారత రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949 ఆమోదించబడింది. ఓకేనా? అందుకే దీన్ని కాన్స్టిట్యూషనల్ డే అంటాము, నవంబర్ 26ని. మరియు జనవరి 26, 1950 నుండి మన రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. ఓకేనా? భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్పర్సన్ ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, అంటే రచనా సంఘం యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్ వన్. హౌ మనీ పాన్స్ ఆర్ దేర్ ఇన్ చెస్? అంటే చదరంగంలో ఎన్ని బంటులు ఉంటాయి? సైనికులు అండి. ఎన్ని ఉంటాయండి? 8 సైనికులు అయితే ఒక్కో సైడుకు ఉండడాన్ని చూడవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 8 బంటులు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 2 ఏనుగులు ఉంటాయి ఒక సైడ్కి, 2 గుర్రాలు ఉంటాయి, 2 ఒంటెలు ఉంటాయి. ఓకేనా? ఒక మంత్రి ఉంటాడు, ఒక రాజు ఉంటాడు.
ఓకేనా, గమనించాలి అంతా కూడా. నెక్స్ట్ ప్రీవియస్గా సిహెచ్ఎస్ఎల్ జూలై 1 షిఫ్ట్లో అనుకుంటా చదరంగంలో మొత్తం ఎన్ని గళ్ళు ఉంటాయని అడిగారండి. ఎన్ని గళ్ళు అంటే ఎన్ని ఉంటాయండి? 64 ఉంటాయండి. 8x8 64 గడులు ఉంటాయి మొత్తం. ఈ క్వశ్చన్ అడిగారండి మనల్ని. ఓకేనా. నెక్స్ట్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పల్లవ డైనెస్టీ? అంటే ఏంటి? పల్లవ రాజవంశ స్థాపకులు ఎవరండి? విష్ణు, సింహ విష్ణు, పల్లవ వంశము స్థాపించిన వారు. మరి పల్లవ వంశం అనేది సంగం యుగం తర్వాత కలభర 250 సంవత్సరాలు తమిళ దేశాన్ని పాలించారండి. మరి పల్లవ రాజవంశము తొండై మండలంలో ఉంది. మరి దాని రాజధాని ఏంటండి? కాంచీపురం. ఈ పల్లవుల రాజధాని ఏంటి అని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడిగారండి రిపీటెడ్గా. పల్లవుల రాజధాని ఏంటి? కాంచీపురం గుర్తుంచుకోవాలి. ఓకేనా, మళ్ళీ అడగవచ్చు. ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్? ఓకే, ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది తెలుగులో? ఆన్సర్ 1893. ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఐఎఫ్ఏ అని కూడా సంక్షిప్త అంటే మనం అబ్రివేషన్గా పిలుస్తాము. మరి ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసోసియేషన్ ఫుట్బాల్ను నిర్వహించేటువంటి సంస్థ. ఇది భారతదేశంలోని పురాతన ఫుట్బాల్ అసోసియేషన్ మరియు 1893లో స్థాపించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, విచ్ కమిటీ ఆర్ కమిషన్ సజెస్టెడ్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? ఏ కమిటీ లేదా కమిషన్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఆమోదించింది? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారికి మరి 10% రిజర్వేషన్లని సిఫారసు చేసిన కమిటీ ఎవరండి? మేజర్ జనరల్ రిటైర్డ్ ఎస్ఆర్ సింగ్ నేతృత్వంలోని కమిషన్ సిఫారసులు చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆధారంగా కూడా ఇవ్వబడడం అయితే మనము చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, హూ విల్ బీ ద చీఫ్ గెస్ట్ ఫర్ 26 జనవరి 2023 రిపబ్లిక్ డే పరేడ్? సో ఒకటి గమనించాలి మీరు, మన ప్రీవియస్ ఆర్పిఎఫ్ ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ ఎవరైతే ఫాలో అయ్యారో చాలా క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతున్నాయండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో. అందరూ కూడా గమనించాలి. అది వాటితో పాటుగా జీకే సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. దాంట్లోంచి కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. ఓకేనా, సో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే సో వరుస పెట్టి ఒకసారి చూడండి అన్నీ కూడా. మరి 26 జనవరి 2023 రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? సో ఈ క్వశ్చన్ చెప్పానండి నేను, ఆర్పిఎఫ్ మోడల్ పేపర్లో చెప్పాను. ఆన్సర్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఆల్ సిసి అండి. అబ్దుల్ ఫతా ఆల్ సిసి ఈజిప్ట్ అధ్యక్షుడు అండి. మరి గణతంత్ర దినోత్సవం 2024 ముఖ్య అతిథి 2024 ఫ్రెంచ్ అధ్యక్షులు ఎవరండి? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. 2023లో అబ్దుల్ ఫతా ఆల్ సిసి ఈజిప్ట్ అధ్యక్షుడు వచ్చారు. ఓకేనా, మరి 2024కి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండి ఫ్రెంచ్ అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం అయితే జరిగింది. ఓకే, బట్ ఈరోజు ఎగ్జామ్లో ఏమడిగారు? 2023 రిపబ్లిక్ డేకి ఎవరు వచ్చారు అని అడిగారు. బట్ ఇక్కడ నేను అడిషనల్గా 2024 కూడా ఎవరు వచ్చారని చెప్పేసి మీకు ఇచ్చాను. ఒకవేళ ఫ్యూచర్లో అడగవచ్చేమో అని. ఓకే, అకార్డింగ్ టు ద 2011 ఇండియన్ సెన్సస్ ఇండియా డెసిమల్ గ్రోత్ రేట్ వాజ్ అప్రాక్స్. అంటే ఏంటి? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క దశాబ్దపు వృద్ధి రేటు సుమారుగా ఎంత ఉంది? ఎంత అండి? 17.7% ఉంది. మార్చి 31, 2011 విడుదల చేసిన తాత్కాలిక నివేదికల ప్రకారం భారతీయ జనాభా 17.70 లేదా 71 దశాబ్దపు వృద్ధిలో 1.21 బిలియన్లకు పెరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ అ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్? అంటే ఏంటి? మన రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష అనేటువంటి భావన ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకొనబడింది? ఎక్కడి? యుఎస్ఏ అండి, అమెరికా నుండి. ఓకే, న్యాయ సమీక్ష ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ పీఠిక, ఉపరాష్ట్రపతికి సంబంధించిన నిబంధనలు, రాష్ట్రపతి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, అకార్డింగ్ టు 2011 ఇండియన్ సెన్సస్ ఇండియన్ డెసిమల్ గ్రోత్ రేట్ వాజ్ అప్రాక్స్. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా, సో లీవ్ ఇట్. నెక్స్ట్ వన్, ఐపీఎస్ రష్మి శుక్లా వాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ డైరెక్టర్ జనరల్ ఆఫ్ విచ్ సెంట్రల్ ఏజెన్సీ?
ఐపీఎస్ రష్మి శుక్లా గారు ఏ కేంద్ర సంస్థ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు? ఏంటండి? ఎస్ఎస్బి అండి, సశస్త్ర సీమా బల్. ఆమె ఎస్ఎస్బికి 2వ మహిళా డైరెక్టర్ జనరల్గా పనిచేశారండి. అయితే ప్రస్తుతం మాత్రము రష్మి శుక్లా గారు మహారాష్ట్ర యొక్క తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా జస్ట్ ఇటీవలనే లాస్ట్ మంతే నియమితులు కావడం అయితే జరిగిందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రాహ్మణి ఎంపైర్? బహమని అండి, సారీ, అంటే బహమని సామ్రాజ్య స్థాపకులు ఎవరు? హసన్ గంగు. ఎవరండి? హసన్ గంగు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెంట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్? అంటే క్రింది వారిలో నీతి ఆయోగ్ ప్రస్తుత CEO ఎవరు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఎవరండి? అమితాబ్ కాంత్ అండి, అమితాబ్ కాంత్. మరి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది జనవరి 1, 2015 ఏర్పాటైన భారత ప్రభుత్వ విధాన నిపుణుల బృందము. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దీని యొక్క అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉంది. సింధుశ్రీ కుల్లార్ మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారండి, సింధుశ్రీ కుల్లార్. ఓకే, నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ హూ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్? అంటే దేవగిరికి. రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ లేదా దేవగిరికి మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి, అందుకే ఇవన్నీ పిచ్చి తుగ్లక్ అంటారు. ఓకేనా, ఢిల్లీ నుంచి దౌలతాబాద్ దేవగిరికి మార్చినటువంటి సమయంలో చాలామంది మరణించారండి. ఆ యొక్క షిఫ్టింగ్ చేసేటువంటి టైంలో అసలు ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాల్సినటువంటి అవసరమే లేదు యాక్చువల్గా అయితే, కానీ తన పేరు మీద చరిత్రలో కొన్ని అంశాలు లిఖించబడి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తప్పిదం చేశారు, కానీ బెడిసి కొట్టింది, చాలామంది చనిపోయారండి. ఓకేనా, సో అందుకే పిచ్చి తుగ్లక్ అంటారు, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. బహమనీ ప్రకారము సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326 నుంచి 1327 ఏడీలో తన రాజధానిని ఢిల్లీ నుంచి దక్కన్లోని దేవగిరికి మార్చాలని నిర్ణయించుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద వైట్ బాల్? వైట్ బాల్ అంటే ఏంటండి? సో క్రికెట్లో ఇదైతే మనం చూడవచ్చండి. సాధారణంగా వికెట్ల దగ్గర బ్యాట్స్మెన్ నిల్చుంటే దానికి ఒక సర్టెన్ దూరంలో ఒక చిన్న లైన్ ఉంటుందండి. ఆ లైన్ని బౌలింగ్ వేసేటప్పుడు దాటిందనుకోండి వైట్ బాల్ ఇస్తారు, సింపుల్. ఓకేనా, సాధారణంగా స్ట్రోక్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్ బంతిని చేరుకోలేకపోయినప్పుడు వైట్ బాల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ని క్రాస్ అయినప్పుడు వైట్ బాల్ అంటారు, సింపుల్. నెక్స్ట్ వన్, బోటియా ఫోక్ డ్యాన్స్. ఏంటండి? బోటియా ఫోక్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్ ఉత్తరాఖండ్ అండి. బోటియా జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఉత్తరాఖండ్. మరి బోటియా నృత్యం అనేది బోటియా లేదా భోట్ జాతి సమూహము చేసేటువంటి ఆచారంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 పోస్ట్ ఇండిపెండెన్స్, వాట్ ఈజ్ ద నేషనల్ సెన్సస్? భారతదేశ జనగణన 2011 స్వతంత్రం తర్వాత జాతీయ జనాభా గణన ఎన్నవది? స్వతంత్రం తర్వాత ఎన్నవదండి? 7వది. స్వతంత్రం రాకముందు నుంచి ఎన్నవదంటే 15వది. ఓకేనా, గమనించాలి. విచ్ రిలీజియన్ సెలబ్రేట్స్ ఈస్టర్? ఏ మతానికి చెందిన వారు ఈస్టర్ జరుపుకుంటారు? ఈస్టర్ పండుగ ఎవరండి? క్రైస్తవ మతస్థులు. ఈస్టర్ లేదా పునరుద్ధాన ఆదివారం అని కూడా పిలుస్తారు. ఇది క్రైస్తవ పండుగ మరియు సాంస్కృతిక సెలవు దినము. ఇది యేసు మరణం నుంచి పునరుద్ధానాన్ని స్మరించుకుంటుంది. ఇది రోమన్లు శిలువ వేయబడిన తర్వాత కల్వరి సముద్రంలో ఖననం చేసిన 3వ రోజునే నిబంధనలో సంభవించింది. అంటే 3వ రోజునే తిరిగి యేసు ప్రభువు తిరిగి పునరుద్ధానం అవడం అంటే తిరిగి మళ్ళీ జీవం పోసుకోవడం అని అర్థము. సో ఇదైతే వారైతే నమ్ముతూ ఉంటారు క్రైస్తవ మతస్థులు. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2028 సమ్మర్ ఒలింపిక్స్? 2028 వేసవి ఒలింపిక్ క్రీడలను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఏంటండి? లాస్ ఏంజల్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి 2032 సమ్మర్ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. 2024 వేసవి ఒలింపిక్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరగనున్నాయి. 2026 వింటర్ ఒలింపిక్స్ ఇటలీలోని మిలాన్ కోర్టినా డి అపెన్జోలో జరుగుతాయి. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్? బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎవరు?
ఫిరోజ్ షా మెహతా అండి. మరి ఫిరోజ్ షా మెహతా 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించారు. ఇతర వ్యవస్థాపకులు చూసినట్లయితే దీనిలో సభ్యులు బబ్రుద్దీన్ త్యబ్జీ, భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి ముస్లిం అధ్యక్షులండి వీరు. గుర్తుంచుకోవాలి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా, వీరు మరి బాంబే ప్రెసిడెన్సీని స్థాపించడంలో సహాయపడ్డారు. మరియు కేటీ తెలంగాణ అనేటువంటి పర్సన్ కూడా మరి దీన్ని స్థాపించడంలో సహాయపడ్డారు, ప్లస్ బాంబే ప్రెసిడెన్సీలో సభ్యులుగా కూడా ఉన్నారు. నెక్స్ట్, ఇన్ విచ్ డిస్టిక్ ఇన్ ముంద్రా టెర్మినల్ పవర్ స్టేషన్ లొకేట్? ముంద్రా థర్మల్ పవర్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది? ఎక్కడ ఉందండి? అదానీ పవర్ ముంద్రా గుజరాత్లోని కచ్ జిల్లాలోని తాలూకా ముంద్రాలో ఉంది. ఓకే, అదానీ గ్రూప్కు సంబంధించినటువంటి పవర్ స్టేషన్ అండి ఇది, కచ్ జిల్లాలో ఉండడం అయితే చూడవచ్చు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్? ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్ కింద రక్షించబడతాయండి? ఆర్టికల్ 32. అందుకే భారత రాజ్యాంగంలో 32వ ఆర్టికల్ని భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు మరి గుండెగా చెప్పుకుంటారండి. ఓకేనా, మరి ఆర్టికల్ 32 అన్ని ఇతర ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి ప్రాథమిక హక్కుల రూపంలో హామీ ఇచ్చే పరిష్కారాన్ని అందిస్తుంది. మరి సుప్రీంకోర్టు ఈ హక్కుల సంరక్షకునిగా రాజ్యాంగాన్నిచే నియమించబడుతుంది. 32వ ఆర్టికల్ ప్రకారము మరి ప్రాథమిక హక్కులకు ఆటంకం ఏర్పడితే 32వ ఆర్టికల్ ప్రకారము రిట్స్ ఉంటాయండి, మనకి రిట్స్ జారీ చేస్తుంది సుప్రీంకోర్టు. ఒకవేళ సుప్రీంకోర్టు దాకా వెళ్లకుండా హైకోర్టులే అనుకోండి 226 ప్రకారం రిట్స్ జారీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ యాక్చువల్లీ ఆర్గనైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగం నిజానికి ఎన్ని ప్రాథమిక హక్కులను గుర్తించిందండి? 7. అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటి తెలుసా అండి? భారత రాజ్యాంగం మొదట గుర్తించిన 7 ప్రాథమిక హక్కులు అయితే నిజానికి ఎన్ని హక్కులను గుర్తించిందంటే 7 అండి. కానీ ఇందులోంచి ఒక ప్రాథమిక హక్కునైతే తీసివేయడం జరిగిందండి. అదేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంతమందికి తెలుసో చూద్దాము. ప్రాథమిక హక్కుల నుంచి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఒక హక్కును తీసివేయడం జరిగింది, ప్రాథమిక హక్కులని. అదేంటో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే భారత రాజ్యాంగం నుండి తీసివేసిన ప్రాథమిక హక్కు ఏంటి అని కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, 31వ ఆర్టికల్లో ఉండేదండి అది. ఆర్టికల్ 31 ఉండేది, దాన్ని తీసుకెళ్ళి 300 ఆర్టికల్లో రాజకీయ హక్కుగా పొందుపరచడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ వచ్చినట్టుంది, ఆన్సర్ చేయండి. నెక్స్ట్, డోల్ యాత్ర ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? డోల్ యాత్ర ఉత్సవం క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించింది? పశ్చిమ బెంగాల్ అండి. డోల్ యాత్ర అనేది హోలీ వంటి రంగుల పండుగ, అయితే దీన్ని జరుపుకునే విధానం భిన్నంగా ఉంటుంది మరియు ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో ముడిపడి ఉంది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్? ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు క్రింది వారిలో మన దేశంలో? ముందుగా పవన్ కుమార్ చామ్లింగ్ అండి, 23 సంవత్సరాల 4 నెలల 17 రోజులు పనిచేశారు. నవీన్ కుమార్ పట్నాయక్ 2వ పర్సన్, జ్యోతి బసు 3వ పర్సన్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 హెల్డ్? ఎక్కడండి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఎక్కడ జరిగింది? తమిళనాడు అండి. ఓకేనా, తమిళనాడులోని 4 నగరాల్లో జరిగింది. చెన్నై, తిరుచి, మదురై మరియు కోయంబత్తూర్. జనవరి 19 నుంచి 31 వరకు 2024లో నిర్వహించడం జరిగింది ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మరి 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మధ్యప్రదేశ్ జనవరి 30, 2023 నుంచి మరి ఫిబ్రవరి 11, 2023 వరకు జరిగాయండి. 5వవి అవి. ఇప్పుడు ప్రజెంట్ జరిగినవి 6వవి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోర్స్? ఫోర్స్ యొక్క సూత్రం ఏంటి? ఫోర్స్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. ఓకే, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్? బ్రహ్మ సమాజం గురించి తరచూ అన్ని షిఫ్ట్లలో క్వశ్చన్ వస్తుందండి. బ్రహ్మ సమాజం పాత పేరు అని అడిగారు ఇంతకుముందు. బ్రహ్మ సమాజంకు పాత పేరు బ్రహ్మసభ. ఓకే, బ్రహ్మసభ. నెక్స్ట్, బ్రహ్మ సమాజం ఎప్పుడు స్థాపించారని అడిగారు. బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారని అడిగారు. ఓకేనా, ఇప్పుడు బ్రహ్మ సమాజం ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఎక్కడండి? కలకత్తాలో. ఓకేనా, 1828లో స్థాపించడం జరిగింది బ్రహ్మ సభగా. 1830లో బ్రహ్మ సమాజంగా మార్పు చెందడము చూడవచ్చు, కలకత్తాలో ఉంది ఇది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఆల్ ఫ్యాక్టరీ క్యూస్? అంటే గ్రహణ సూచికలు అంటే ఏంటి? గ్రహణ సూచికలు యాసిడ్ లేదా బేస్తో చర్య జరిపినప్పుడు, అంటే యాసిడ్ అంటే
లవణాలు కానీ ఆమ్లము కానీ క్షారాలతో చర్య జరిపినప్పుడు వాసనగా మారే రసాయనిక పదార్థాలండి. ఉదాహరణకు ఉల్లి రసము. అంటే గ్రనము అంటే ఏంటి, వాటిని టేస్టింగ్ అంటారు, వాటిని టేస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకి సంబంధించినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ మరియు నిన్నటికి సంబంధించినటువంటి ఫోర్త్ షిఫ్ట్ క్వశ్చన్స్ అండి. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి అందరూ కూడా. సో ఈ యొక్క బిట్స్ అనేవి మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి. సో మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్లో మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఒక క్వశ్చన్ అడిగాను కదా, సో ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాము. తెలియకపోయినా కూడా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.